వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ప్రత్యేకించి తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండ్ దెన్ చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఉన్న అయితే గురుమూర్తి ఆయన బై ఎలక్షన్స్లోని గెలవడం జరిగింది. అలాంటి గురుమూర్తిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరుకు పంపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో చూసినట్లయితే చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డెప్పకు కూడా ఈసారి పూర్తి స్థాయిలో టికెట్ ఇవ్వబోవడం లేదని ఒక ఇండికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూస్తే ఓన్లీ ఎమ్మెల్యేల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల మార్పు పేరుతో వాళ్ళని అటు ఇటు షఫుల్ చేస్తున్నారు. కొంతమందికి టికెట్ లేవని పక్కన పెడుతున్నారు. అది కొన్ని చోట్ల సఫికేషన్కు, కొన్ని చోట్ల తిరుగుబాటుకు, కొన్ని చోట్ల తీవ్ర అసంతృప్తులకు కారణమవుతూ వస్తుంది. అయితే ఇక కేవలం ఎమ్మెల్యేల విషయంలోనే కాదు, ఎంపీ టికెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొంతమంది మంత్రులను ఎంపీలని కొంతమందిని ఎమ్మెల్యేలుగా ఆయన పోటీ చేయిస్తూ ఒక ప్రయోగానికి అయితే తెరదీశారు. అలాంటి ప్రయోగంలో భాగంగానే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మెజారిటీ ఎంపీలకు టికెట్లు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎంపీ కాన్స్టిట్యున్సీస్. అది కూడా ఒకటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అండ్ దెన్ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం. చిత్తూరు నుంచి రెడ్డెప్ప గత ఎన్నికల్లో ఎంపీ కావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. అంతకంటే ముందు ఆయన బీజేపీలో కూడా కొన్ని రోజులు పనిచేశారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయనకు చిత్తూరు ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో ఉన్న ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద ఒక సింపతి కావచ్చు, రెడ్డెప్ప కూడా ఈజీగా ఎంపీగా గెలవడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఆయనకి వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని మీద మాత్రం రెడ్డెప్ప కానీ ఆయన వర్గం కానీ చాలా అసహనంతో ఉన్నట్టుగా కూడా కొన్ని లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రేపో మాపో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అది కూడా తాడేపల్లి నుంచి ఒక అధికారిక ప్రకటన రాబోతోంది ఎంపీ టికెట్ల విషయంలో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక రెడ్డెప్ప తర్వాత మరో టికెట్ మనం చెప్పుకుంటుంది ఏంటంటే తిరుపతి పార్లమెంట్ స్థానం. సో తిరుపతి పార్లమెంట్ స్థానం ఎప్పుడు కూడా చింతామోహన్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎంపీలుగా రిప్రజెంట్ కూడా చేశారు చాలాసార్లు. సో అది ఒక నిజంగానే ఒక సెంటిమెంట్, ఒక హార్డ్ కోర్ సీట్ ఏ పార్టీకైనా సరే. అలాంటి తిరుపతి నుంచి గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి, ఆయన టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, బల్లి దుర్గాప్రసాద్ ఎంపీ కావడం జరిగింది తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి. వైసీపీ వేవ్లో కావచ్చు, ఆయనకున్న ఒక సోలో ఇమేజ్తో కావచ్చు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన మరణించారు సిట్టింగ్ ఎంపీ. సో అలాంటి సమయంలోనే ఆయన ఫ్యామిలీకో ఆయన వారసులకో టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి చాలామంది రేసులో వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టి తన సొంత ఫ్యామిలీ డాక్టర్ అని పిలిపించుకునే డాక్టర్ గురుమూర్తికి అయితే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. సో కడప లాంటి చోటు నుంచి దొంగ ఓటర్లు ఎన్నోసార్లు వచ్చి మీడియాకు కూడా ఆ ఎన్నికల్లో చిక్కిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో పెద్దిరెడ్డి అది సొంత కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా తానే తన కొడుకే అక్కడ నిలబడ్డారన్నట్టుగా ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్స్లో పెద్దిరెడ్డి పనిచేశారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజున పూర్తి స్థాయిలో పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు ఆ రోజు టీడీపీ నుంచి అభ్యర్థిగా నిలబడి, జనసేన లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన ఆ రోజు పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు బీజేపీ నుంచి కూడా అభ్యర్థి నిలబడ్డారు. సో ఆ రోజున ఆమె పూర్తి స్థాయిలో ఆయనకి ఫైట్ కూడా ఇవ్వలేకపోయింది. సో గురుమూర్తి భారీ మెజారిటీతో ఎంపీగా గెలవడం జరిగింది. సో అప్పటి నుంచి డాక్టర్ గురుమూర్తి అక్కడ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన మీద అయితే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకి జగన్ మీద కానీ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఆ గుడ్ లుక్స్లోనే ఉన్నారు ఆయన. కానీ ఇప్పుడు స్థానికంగా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో అటు తిరుపతి ఇటు చిత్తూరు ఇద్దరు ఎంపీల మీద ఒక వ్యతిరేకత ఉందన్న ఒక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు డాక్టర్ గురుమూర్తిని తీసుకెళ్లి రేపు ఆయనకు పూర్తి స్థాయిలో టికెట్ అయితే ఇవ్వబోవటం లేదు అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా దించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ రోజున అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. గూడూరు నుంచి వరప్రసాద్ లాంటి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా వరప్రసాద్ 2014లో ఆయన ఎంపీగా కూడా పనిచేశారు అదే తిరుపతి స్థానం నుంచి. అలాంటి వరప్రసాద్ని తీసుకొచ్చి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పెట్టున్నారు గూడూరు నుంచి. బట్ ఆయన డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తులు రగిలిపోతూ ఉన్నారు. బట్ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా సర్వేలు చేయించిన దాకా కూడా వరప్రసాద్ పార్టీలో ఉంటారా లేదా అని కొన్ని విమర్శలు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి వరప్రసాద్ కూడా టికెట్ లేనట్టే అన్న ప్రచారం ఉంది. అలాంటి సిచ్యువేషన్లోనే వరప్రసాద్ స్థానంలో ఈరోజు తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని అక్కడ ప్లాన్ చేయబోతున్నారు గూడూరులో అన్న ఒక చర్చ అయితే సాగుతోంది. మరి వరప్రసాద్కి అయితే ఇప్పటిదాకా ఎలాంటి హామీ ఇవ్వలేదన్న ఒక వాదన కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు గురుమూర్తి కానీ ఇటు రెడ్డెప్ప కానీ ఇద్దరు పూర్తి స్థాయిలో ఒక అసంతృప్తితో ఉన్నారన్న చర్చ అయితే ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో. సో మొత్తానికైతే ఈ పరిణామాలు అటు చిత్తూరు, నెల్లూరు లాంటి ఒక హార్డ్ కోర్ వైసీపీ సీట్లలో ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతున్నాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.